అమరావతి ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక బర్నింగ్ ఇష్యూ. 2014లో చంద్రబాబు నాయుడు ప్రథమ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, ప్రథమ ముఖ్యమంత్రి అంటే కొత్తగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అని అర్థం. ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా కసరత్తు తర్వాత అమరావతిని రాష్ట్రానికి 3 ప్రాంతాలకి సెంటర్ పాయింట్గా ఉంటుందని అమరావతిని రాజధానిగా చేయడం, ఆ తర్వాత అక్కడ కొన్ని పనులు ప్రారంభించడం, శాసనసభ, తర్వాత శాసన మండలి, సెక్రటేరియట్, ఇవి ఆల్రెడీ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేశారు. అక్కడ వర్క్ స్టార్ట్ అయిపోయింది, సమావేశాలు కూడా నడుస్తూనే ఉన్నాయి. కాకపోతే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వీళ్ళందరూ అక్కడ ఉండడానికి, ఐఏఎస్లు వీళ్ళందరూ అక్కడ ఉండడానికి అక్కడ వెసులుబాటు లేదు. ఆ క్వార్టర్స్ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు, రోడ్లు ఇవన్నీ స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ కొన్ని పనులు 80%, కొన్ని పనులు 70%, కొన్ని పనులు 60%, మిగతా పనులేమో ఇంకా స్టార్ట్ అవ్వాల్సిన స్టేజ్లో ఉన్నాయి. దాదాపు ఒక 30 నుంచి 40 వరకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, లేకపోతే ఇంకా చాలా దానికి సంబంధించినవి, ఇటువంటివన్నిటికీ భూములు కేటాయించడము, అవి భూములు కొనుగోలు చేయడం, ఇవన్నీ జరిగాయి. సరే, కాలమో కర్మమో ఏం జరిగింది ఎందుకు పక్కన పెడితే, ప్రజలు కోరి తెచ్చుకున్న ఒక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి రూపంలో వచ్చి రాష్ట్రం నెత్తి మీద కూర్చుంది. 2019 నుంచి 2024 వరకు అమరావతిని బీడు పెట్టింది. ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి. అసలు అమరావతి రాజధాని కానే కాదని 3 ముక్కలాట, అది కాదు అంతా సోది కార్యక్రమం అంతా వద్దు కానీ, ఆ పీడకల గురించి పదే పదే చెప్పుకోవడం వద్దు కానీ, అప్పుడు అమరావతి రైతులు 1631 రోజుల పాటు రికార్డు స్థాయిలో చేసిన ఉద్యమాన్ని కూడా ఆ కర్కోటక పాలకుడు కరుణించలేదు, దిగిరాలేదు. చివరికి ప్రజలే దించేశారు. ప్రజలే దించేసి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అఖండ మెజారిటీతో గెలిపించారు. గెలిపించాక అమరావతి రాజధానిలో పనులు స్టార్ట్ చేస్తున్నామన్నారు. స్టార్ట్ చేశారు, చేస్తున్నాం అన్నారు కాదు, చేశారు. మిగతా పనులు ఇవి అని నడుస్తోంది. కాకపోతే ఇక్కడ ఇదేంటంటే ఒక 3-4 విషయాల్లో విమర్శలు ఎదుర్కొంటుంది ప్రభుత్వం. ఏంటి ఆ విమర్శలు అంటే, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటు రామకృష్ణారెడ్డి తన నియోజకవర్గంలోని 2-3 గ్రామాల రైతులు భూ సమీకరణ కింద భూములు ఇవ్వకుండా అడ్డుపడ్డాడు. దాంతో విజయవాడ గుంటూరు హైవే నుంచి సీడాక్సిస్ రోడ్డుకి వెళ్లాల్సిన సుమారు 6 నుంచి 7 కిలోమీటర్లు అనుకుంటా ఆ రోడ్డు నిర్మాణం ఆగిపోయింది. దాంతో అట్లా చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి సెక్రటేరియట్కి ఉంది. ఇటు నుంచేమో కరకట్ట మీదకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఒక ఆస్పెక్ట్. దాంతోపాటు మరికొన్ని గ్రామాలు, మంగళగిరి నియోజకవర్గంలో ఉండవల్లి కానీ, నిడమర్రు కానీ, ఈ గ్రామాలతో పాటు మిగతా మండలాల్లో రాయపూడి, వెలగపూడి, మందడం, తుళ్ళూరు ఇలాంటి గ్రామాల్లో కూడా కొంతమంది రైతులు సమీకరణ కింద భూములు ఇవ్వలేదు. భూమి సమీకరణ కింద చంద్రబాబు నాయుడు తలపెట్టిన భూ సమీకరణ కింద భూములు ఇవ్వలేదు. కారణాలు ఏవైనా కావచ్చు, వాళ్ళకి ఇష్టం లేక కావచ్చు, లేకపోతే ప్రభుత్వం ఇస్తానన్న హామీలు నచ్చక కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, భూమి మీద మమకారం కావచ్చు. మొత్తం మీద ఇలా ఒక 1200 ఎకరాలు సమీకరణ కింద రాకపోవడం వల్ల అవి అక్కడక్కడ మధ్యలో ఎట్లా ఉంటుంది, చుట్టూ ఒక భూమి ఉండి మధ్యలో ఒక భూమి ఉంటే ఆ భూమి ఆ భూమి యజమాని బయటకు వెళ్ళడానికి చుట్టూ తనది కాదు, చుట్టూ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి అది వాళ్ళది కాదు. ఈ రకమైన ఇది మంచిది కాదు కూడా. దాంతో కొంత ఇబ్బందులు ఏర్పడ్డాయి. సీడాక్సిస్ రోడ్డు వెళ్ళలేదు. ఈ ప్రభుత్వం రాగానే వాళ్ళు సమీకరణ కింద అడుగుతాము, కన్విన్స్ చేస్తాము, లేకపోతే భూసేకరణ కేంద్ర ప్రభుత్వం 2013లో తీసుకొచ్చిన భూసేకరణ చట్టం కింద సేకరిస్తాము, సేకరణ చట్టం ప్రయోగిస్తే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే రైతులు.
సో ఇది చేస్తామని చెప్పారు. ఇప్పుడు దాదాపు ఈ ప్రభుత్వం వచ్చి 16 నెలలు అయింది, అది జరగలేదు. అది జరగకపోవడం వల్ల ఇక ప్రభుత్వానికి మిగిలింది ఆల్రెడీ 3.5 సంవత్సరాలే సుమారుగా. ఎప్పుడు చేస్తారు? అది చేయకపోతే పరిస్థితి ఏంటనేది ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. రెండవది, ఇక్కడ అంటే నాకున్న సమాచారం మేరకు ఒక దారుణమైన మరి ఇల్లాజికల్ అంటే ఏమాత్రం సముచితం కాని ఒక పని జరుగుతోంది. అదేంటి అంటే భూ సమీకరణ కింద భూములు ఇవ్వని 1200 ఎకరాలు రాజధాని ప్రాంతంలో ఉన్నాయి. అవి రైతుల పేరు మీద ఉన్నాయి. ఈ గవర్నమెంట్కి ఇంకా హక్కులు లేవు దాని మీద, అన్లెస్ అది భూ సేకరణ కింద తీసుకుంటే తప్ప. ఆల్రెడీ 33,000 ఎకరాల భూముల్ని రైతులు భూ సమీకరణ కింద ప్రభుత్వానికి ఇచ్చారు. ఇది ఒక ఆస్పెక్ట్. వీళ్ళందరికీ ప్లాట్లు ఇవ్వాలి, ప్రభుత్వం అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలి. ఇందులో కొందరికి ఈ భూ సేకరణ చెయ్యని భూముల్లో ఈ 1200 ఎకరాల్లో ప్లాట్లు ఇచ్చారు. అది అర్థం కాల, నాకైతే అర్థం కాల. ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్గా ఏం జరిగింది అనేది పెద్దలు చర్చలో చెప్తారు తర్వాత. అంటే ఎవరి భూమిలోనో పట్టాలు ఇచ్చి మీరు వెళ్ళి అక్కడ తీసుకోండి అంటే ఆడిని కూరుకుంటాడు, ఈ బగలు కొడతాడు. ఇది ఎట్లా ఉందంటే ఆకాశంలో పట్టాలు ఇచ్చినట్టే కనపడుతుంది వేరే వాళ్ళ భూమిలో ఇవ్వడం అంటే. అది అర్థం కాని కాదు, అర్థం లేని వ్యవహారం. మరి ఎందుకలా ప్రభుత్వం ఇచ్చింది? ఎలాగో భూ సేకరణ కింద మనం తీసుకుంటాం కదా అని ముందస్తు దీంతో ఇచ్చిందా, లేకపోతే వేరే ఇంకేమన్నా ఆలోచన? అది చూడాలి, అది క్లారిటీ రావాలి. తర్వాత ఇక కౌలు విషయం. కౌలు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రైతుల ఉసురు పోసుకున్నాడు. చాలా మందికి కౌలు ఇవ్వలేదు, చాలా మంది కదా, అసలు 2,000-3,000 కౌలు ఇవ్వలేదు. కొంతమంది రైతులు చనిపోయారు, కుటుంబాలు అల్లరైపోయినాయి. ఇది రాజధాని కాదు అనేసరికి పెళ్లి సంబంధాలు చెడిపోయినాయి. కొంతమంది అనకూడదు కానీ ఆడపిల్లలు ఇళ్ళకి తిరిగి వచ్చే పరిస్థితి పెళ్ళైన తర్వాత కూడా. ఈ గొడవలు మనకు తెలుసు కదా ఎలా ఉంటాయో. మా మధ్యతరగతి కుటుంబాల్లో చాలా దయనీయమైన పరిస్థితులు చూస్తాం. అలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. ప్రత్యేకించి ఇంటి యజమానులు చనిపోయిన కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి కౌలు ఇచ్చే విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన దాష్టీకం అంతా ఇంత కాదు. సరే, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆపిన కౌలుని 2 విడతలుగా 3 విడతలుగా ఇచ్చేశారు. ఇంకేదో కొద్దిగా ఉన్నట్టుంది, అది ఇస్తారేమో. కానీ ఇక్కడ దాదాపు ఒక 3,000 మంది రైతుల, సుమారుగా 3,000 మంది రైతుల అకౌంట్లు ఆపరేషన్స్లో లేవు. ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి పెండింగ్ పెట్టడం వల్ల కొన్ని అకౌంట్లు ఇనాపరేటివ్ అయ్యాయి, బ్యాంకింగ్ టర్మ్స్లో ఇనాపరేటెడ్గా అయిపోయినాయి. దాన్ని సిఆర్డీఏ అధికారులు వాటిని క్రమబద్ధీకరించాలి, అంటే మళ్ళీ రెగ్యులరైజ్ చేయాలి, అకౌంట్స్ని రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి కౌలు వేయాలి. అది జరగలేదు. కౌలు ఒక మధ్యతరగతి లేదా చిన్నకారు, సన్నకారు, పేద వర్గాలకు చెందిన రైతులకి ఇస్తానన్న కౌలు ఇవ్వకపోతే వాళ్ళు బతికేదెలా? అది ఒకటి జరగలేదు. తర్వాత సుమారు ఒక 400-500 మంది రైతులు చనిపోయారు, వివిధ కారణాల వల్ల చనిపోయారు. అమరావతి ఉద్యమంలోనే దాదాపు 150 మంది దాకా చనిపోయినట్టున్నారు. అవి కాకుండా మనిషి జీవితం ఏముంది, వయసు మీద పడినాక లేకపోతే రకరకాల కారణాలు, అనారోగ్య కారణాలు చనిపోతూ ఉంటారు. ఇట్లా 500-600 మంది చనిపోయారు. ఈ చనిపోయిన వాళ్ళ వారసులు లేదా లీగల్ హైర్స్ అంటాం, వారసులు కావచ్చు, లేదా భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా వాళ్ళకి ఆ కౌలు ఇవ్వాలి. అది ఇవ్వలేదు. ఎందుకంటే లీగల్ హైర్స్ దాన్ని సిఆర్డీఏ ఆ డాక్యుమెంట్స్ తీసుకుని క్లియర్ చేసి వాళ్ళకి వెంటనే ఇవ్వాలి. అది ఇవ్వలేదు. సో ఇక్కడ పదే సిఆర్డీఏ పేరు వినపడుతోంది అని అంటే ఎక్కడో సిఆర్డీఏ వైపు నుంచి సరైన చర్యలు లేవు. రైతులకు సానుకూలంగా సిఆర్డీఏ లేదు, సరైన స్పందన లేదు, రైతుల విషయంలో సానుకూల స్పందన లేదు, సరైన సమాచారం ఇవ్వడం లేదు వారికి. అసలు సిఆర్డీఏ రైతులు భూమినిచ్చిన రైతుల పట్ల సానుభూతితో ఉందా, సింపథెటిక్గా ఉందా? సింపతి కాదు ఉండాల్సింది. వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే రాజధాని యజమానులు, వాళ్ళ సర్వ హక్కులు దారపోసిన త్యాగధనులు వాళ్ళు. వాళ్ళ విషయంలో ఏ కించిత్ నిర్లక్ష్యం జరిగినా, కించిత్
వాళ్ళకి నష్టం జరిగిన, అగౌరవం జరిగిన, అంతకు మించిన ద్రోహం ఇంకొకటి ఉండదు. అది సిఆర్డిఏ చేసినా, సంబంధిత శాఖ చేసినా, ఎవరు చేసినా. ఇంకొక దురదృష్టకరమైన పరిణామం ఏంటంటే వీళ్ళు చేసే పనులన్నీ పోయి చంద్రబాబు నాయుడు గారికి చుట్టుకుంటాయి. ఆయనేమో వీళ్ళందరికీ పనులు అప్పచేసి చెప్పి ఆయన వ్యవహారాలు వేరే పనులు చూసుకుంటూ ఉంటారు. వీళ్ళు చేసే పనుల వల్ల, అది మంత్రులు కావచ్చు, సిఆర్డిఏ అధికారులు కావచ్చు, ఎవరైనా వీళ్ళు చేసే పనుల వల్ల అందరూ చంద్రబాబు గారిని మాట అంటారు తప్ప వీళ్ళు అంటారు కదా. అది ప్రభుత్వానికి చుట్టుకుంటుంది, చంద్రబాబు నాయుడు గారికి ఇండివిజువల్గా చుట్టుకుంటుంది. కాబట్టి వీళ్ళు చేసే పనుల వల్ల చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు వస్తుంది. అది ఆయన కూడా ఒక్కసారి దృష్టిలోకి వెళ్తే మంచిదేమో. సో ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది, ఇటీవల లేటెస్ట్గా వచ్చిన అంశం ఏంటంటే ప్లాట్లు అమ్ముకోవడం పైన ఆంక్షలు పెట్టారు అని. ఏంటంటే కాకపోతే 1000 గజాలు ఏదో వచ్చింది. ఆయన అందులో 200 గజాలు 300 గజాలు అమ్ముకుని కూతురు పెళ్ళో కొడుకు పెళ్ళో దేనో ఏదో చేయాలనుకుంటాడు. అలా చేయడానికి వీల్లేదు. అమ్మితే నువ్వు మొత్తం 1000 గజాలు అమ్ముకోగానే అట్లా ముక్కలు చేసి అమ్మడానికి వీల్లేదు అనేది ఆంక్షలు పెట్టారు అని ఈ మధ్య కొంత రైతులు కొంత అలసడి చెందారు, రోడ్డు ఎక్కారు కూడా. అది మంత్రి దగ్గరికి, సిఐడి దగ్గరికి పరిగెత్తారు, కొంత గొడవ జరిగింది. అది ఏంటి, ప్లాట్లు అమ్ముకునే అవకాశం లేకుండా ఆంక్ష ఎందుకు పెట్టారు, ఒకవేళ అగ్రిమెంట్లోనే ఉందా, మరి దానికి సొల్యూషన్ ఏంటి అనేది ఇంకొక కీలకమైన పరిస్థితి కనబడుతుంది. వీటికి తోడు అభివృద్ధి పనులు కానీ, అప్పుడు ఆగిపోయిన పనుల విషయంలో కానీ స్పీడ్గా జరగడం లేదు. ఇంతవరకు ఎమ్మెల్యేల క్వార్టర్లో 70% 80% అయిపోయిందన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నెలల్లో పూర్తి చేసేస్తాం, ఏముంది ఎమ్మెల్యేలు గృహప్రవేశం చేయొచ్చు అన్నారు. 1.5 అయింది. ఇప్పటికీ 3 ఏళ్ళు అంటారా? 3 ఏళ్ళు ఏంటో 3 నెలలు ఏంటో ఎవరికి అర్థం కాని ఇది పరిస్థితి. నారాయణ గారు ఎందుకు వాయిదాలు పెడుతున్నారు? మున్సిపల్ మంత్రి నారాయణ గారు వాయిదాల మీద వాయిదాలు వెళ్తారు, తిరుగుతారు, ఏదో ఒక డేట్ చెప్తారు, మళ్ళీ 1 నెల ఆగి మళ్ళీ వెళ్తారు, మళ్ళీ డేటు పెరుగుద్ది కానీ తగ్గదు. సో ఇప్పుడంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి పనులు ముందుకెళ్ళవు. కానీ ఎందుకు, ఏంటి పరిస్థితి? ఆగిపోయిన పనులు ముందుకెళ్ళడం లేదు, అభివృద్ధి పనులు కూడా ఆశించిన మేరకు ముందుకెళ్లకుండా మందకొడిగా సాగుతున్నాయి అనే ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. అది ఏంటి? ఓవరాల్గా చూస్తే ఏంటంటే రాజధాని ప్రాంత రైతుల్లో ఏదో తెలియని ఒక భయం గూడు కట్టుకుంది. ఎందుకంటే ఈ దఫా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మళ్ళీ ఎలక్షన్ లోపు కనుక అమరావతి పనులన్నీ పూర్తి చేసి ఎక్కడిదక్కడ కంప్లీట్ చేసేసి దాన్ని ఒక రాజధానిగా రూపురేఖలు తీసుకురాకపోతే మళ్ళీ ఏం జరుగుతుందో అనే ఒక భయం రైతుల్లో గూడు కట్టుకుంది. ఒక అభద్రత అమరావతిలో కనబడుతోంది. ఎందుకుంది? ఏలో పెండింగ్లో ఉన్న భూ సమీకరణ లేదా భూ సేకరణ, ఈ అంశం మీద, అలాగే కౌలు విషయాలు, అభివృద్ధి పనులు, ఆగిపోయిన పనులు, వీటి మీద మనం మాట్లాడతాం. ఎందుకంటే మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వస్తుందంటే అమరావతి రైతుల్లో చెప్పాను కదా, ఏదో ఒక తెలియని ఆ లోపల ఒక భయం అనేది ఉంది, ఒక అభద్రత, ఒక ఇన్సెక్యూరిటీ. మళ్ళీ ఏం జరుగుతుందో, స్పీడ్గా వీళ్ళు చేయకపోతే ఏంటి పరిస్థితి అనే ఇది ఉంది. అందువల్ల మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. దీని మీద చర్చలో మనతో అమరావతి జేఏసీ చైర్మన్ తిరుపతిరావు గారు ఉన్నారు, అలాగే అమరావతి రైతు జేఏసీ అధ్యక్షులు పువ్వాడ సుధాకర్ గారు ఉన్నారు, దళిత జేఏసీ అధ్యక్షులు చిలక బసవయ్య గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా అందరికీ నమస్కారం అండి. నమస్తే. తిరుపతిరావు గారు, ఎందుకని ఈ చాలా ఉద్యమం, ఇది ఎంతో పెద్ద రక్తతర్పణం తర్వాత కాపాడుకున్న రాజధాని అమరావతి, ఎన్నో రకాల త్యాగాలు చేసి, ఉద్యమాలు చేసి, దెబ్బలు తిని, కేసులు ఎదుర్కొని, ఇప్పటికీ మీ అందరి మీద కేసులు ఉన్నాయి నాకు తెలిసి, బసవయ్య గారి మీద, మీ మీద అందరి మీద. సో ఈ పరిస్థితుల్లో ఉన్న ఇది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పాటికే ఒక కంక్లూజన్, ఒక పరిష్కారం వచ్చేయాలి అన్నిటికీ. అది కేసులు కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఒక స్పీడ్ ట్రాక్ జరగాలి. ఎక్కడో ఏదో తేడా కొడుతున్నట్టుంది. ముందుగా భూ సేకరణ గురించి మాట్లాడదాం. సుమారుగా నాకు తెలిసిన దాని ప్రకారం ఆ మంగళగిరి నియోజకవర్గంలో పెరుమాక, ఉండవల్లి కాకుండా మిగతా చోట్ల కూడా అందరూ కలిపి 1200 ఎకరాల వరకు ఇవ్వలేదని అంటున్నారు కదా. ఎందుకని అది వీళ్ళు సేకరణ కిందో సమీకరణ కిందో తీసుకోలేకపోతున్నారు? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలకి అందరికీ కూడా
హృదయపూర్వక నమస్కారాలండి. అమరావతి పరిరక్షణ సమితి తరఫున నాకు తెలిసిన సమాచారం ప్రకారం నేను ఈ రోజు గతం నుంచి సేకరించాను. ఈ రోజు సేకరించినటువంటి వివరాల ప్రకారం 200 ఎకరాలు కాదండి, రమారామి 2500 ఎకరాల భూమి ఇంకా వీళ్ళు ల్యాండ్ ఎక్విజేషన్ ద్వారా గానీ పూలింగ్ ద్వారా గానీ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. గతంలో 2014-19లో ఎప్పుడైతే ల్యాండ్ ఇవ్వనటువంటి వాళ్ళది ల్యాండ్ పూలింగ్ ద్వారా ఎక్విజేషన్ ద్వారా తీసుకుందామని నోటీసులు ఇచ్చినప్పుడు కొంతమంది భయపడిపోయి రైతులు రాత్రికి రాత్రే ఆ సంబంధిత ఎమ్మెల్యే గారిని వాళ్ళని పిలిచి తెల్లారిన తర్వాత 9.3 కన్సెంట్ లెటర్ కూడా ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారింది. ఆ మారినటువంటి పరిస్థితులన్నీ మీరు చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కూడా 14 నెలలు దాటిన తరువాత కూడా ల్యాండ్ ఎక్విజేషన్ మీద కానీ ఆ ఇవ్వని రైతుల మీద ఎక్కువ దృష్టి పెట్టలేదని అనుకోవాలి. ఎందుకు అంటే ఇవాళ చూస్తే మీరు చెప్పినటువంటి స్టార్టింగ్ రిమార్క్స్ లో ఉదాహరణకి ఉండవల్లిలోనే 690 ఎకరాల దగ్గర ఇవ్వాలని, అలానే పెనుమాక 350 ఎకరాల దగ్గర ఇవ్వాలని, నిడమర్రు 490 ఎకరాల దాకా ఇవ్వాలని, ఇట్లా తుళ్ళూరు, వెలగపూడి 80 ఎకరాలు, వెంకటపాలెం 70 ఎకరాలు, ఇట్లా రకరకాలుగా 2500 దగ్గర 2500 ఎకరాల భూమి ఇంకా వాళ్ళు ఇవ్వాల్సి ఉంది. రైతు మెత్తనైతే గుర్రం 3 కాళ్ళ మీద నడిచిద్దంటండి. వీళ్ళు ప్రతి విషయంలోనూ మంచి అని వెళ్తా ఉన్నారు. వీళ్ళ వల్ల ఏమవుతుందంటే 33,000 ఎకరాలు ఏదైతే ఇచ్చారో 29,000 చిల్లర పైబడిన రైతులు వాళ్ళు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయే పరిస్థితి ఉంది. ఎందుకు? ఈ భూములు ఇవ్వనటువంటి ప్రదేశాలు ఎక్కడైతే ఉన్నాయో మీరు చెప్పారు, రోడ్లు కూడా కొన్ని చోట్ల కంటిన్యూటీ లేక ఆగిపోయినాయి. అలానే వీళ్ళు కన్సెంట్ ఇచ్చారు, 9.3 ఏదైతే ఇచ్చారో ఆ కన్సెంట్ బేస్ చేసుకుని ప్లానింగ్ చేసేసి అక్కడ ఎవరైతే భూములు ఇచ్చిన రైతులకి రిటర్నబుల్ ప్లాట్లు కూడా అక్కడ ఇవ్వటం జరిగింది. అయితే తరువాత సిఆర్డిఏ ఆప్షన్ ఇచ్చింది, అక్కడ ఇచ్చాము, వాళ్ళ దగ్గర తీసుకున్న తర్వాత మీకు అక్కడ ఆ ప్లాట్ ను రిజిస్టర్ చేస్తామని కొన్ని సర్వే నెంబర్ల పొరపాట్లతో కూడా ఇవ్వనటువంటి భూముల్లో రిజిస్ట్రేషన్ జరగడం జరిగింది. ఆ జరిగినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో, అంటే ప్రభుత్వానికి భూ ఇవ్వని చోట ప్రభుత్వం వీళ్ళకి ల్యాండ్ రిజిస్టర్ చేస్తే అది చట్టబద్ధం కాదు, అది నేరం కూడా. మరి ఆ అధికారులు ఏ విధంగా కళ్ళు మూసుకొని సర్వే నెంబర్లు పొరపాటు పడ్డాయని చేశాము, ఇప్పుడు మీకు ఆప్షన్ ఇస్తున్నాము, కావాలంటే అది క్యాన్సిల్ చేసి ఇంకో చోట మార్చుకోండి, లేదంటే మేము అది ల్యాండ్ ఎక్విజిషన్ చేసేదాకా వెయిట్ చేయండి అని చెప్పడం అనేది ఇంకా ఇప్పుడు 14-15 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి కూడా. ఈ ల్యాండ్ ఎక్విజిషన్ మీద సీరియస్ గా దృష్టి పెట్టకుండా కొంతమంది ఎవరైతే ఇవ్వనటువంటి రైతులు ఉన్నారో వాళ్ళు ఊళ్ళల్లో కొంతమంది ఏంటి, మేమేమో మా భూమి అంతా మాకే వచ్చింది అన్న బిహేవియర్ తో గ్రామాల్లో మాట్లాడుతున్నప్పుడు ఇచ్చినటువంటి రైతులకి ఆత్మస్థైర్యం దెబ్బతింటా ఉంది. ఆత్మస్థైర్యం కూడా కాదు, ఆత్మస్థైర్యం దెబ్బతినడంతో పాటు ఏదో ఒక రకమైన ఇన్ఫీరియారిటీ, ఒక గిల్టీ, హ్యూమిలియేషన్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ రైతుదేమో ఎకరంగా తన చేతిలోనే ఉంది, ఈయనేమో ఎకరం ఇచ్చిన వాడికి 1200 గజాలు ఇస్తారు. ఆ 1200 గజాలు ఇప్పటివరకు ఎక్కడుందో చాలా మందికి తెలియదు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఒక్క నిమిషం తిరుపతిరావు గారు, సుధాకర్ గారు, ఎందుకు ఈ పరిస్థితి నెలకొన్నది? చాలా ఇది ఒక రకంగా చెప్పాలి అని అంటే, ఒకటి ఆ సేకరణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేకపోతుంది? 16 నెలలు 15 నెలలు అవస్తోంది. ఈ పార్టీకి ఒక కంక్లూజన్ రావాలి. మీరు రైతు జేఏసీ చైర్మన్ గా ఉన్నారు కదా, ఏంటి ప్రభుత్వం ఎందుకు ఈ విషయంలో తడబడుతోంది? అలాగే పట్టాలు అక్కడ ఇవ్వడం ఏంటి? ఎవరితో పోయినది? దాని యజమాని ఎవరో సంబంధం లేని అక్కడ ఇస్తే ఆయన ఎందుకు కూరుకుంటాడు? ములుగార పట్టుకు తరిమి కొడతాడు కదా. ముందుగా మీకను ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ఏబిఎన్ ప్రేక్షకులకి అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీరు అడిగినటువంటి ప్రశ్నలో ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ రాకముందు వరకు కూడా 34,200 ఎకరాలు భూమిని ఇవ్వడం జరిగిందండి. గతంలో గవర్నమెంట్ వచ్చినటువంటి ఈ 15 నెలల కాలంలో సుమారుగా ఒక 1,400 ఎకరాలని మళ్ళీ భూసేకరణకు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం 35,747 ఎకరాల భూమిని భూ సమీకరణ కింద తీసుకోవడం జరిగింది. టార్గెటెడ్ ఏరియా ఆఫ్ భూ సమీకరణ ఎంత అంటే 37,400 ఎకరాలండి. ఇంకా సుమారుగా ఒక 1,800 ఎకరాలు మాత్రమే ఇంకా భూ సమీకరణకు కావాల్సింది ఉంది. అయితే ఇక్కడ ఎందుకు భూ సేకరణ చేయకూడదు అంటే, భూసేకరణ నోటిఫికేషన్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు తన పదవి నుంచి వెళ్ళిపోయే ముందుగా, అంటే ఎన్నికలకు 1 నెల 2 నెలల ముందుగా
భూ సమీకరణ కోసం ఇచ్చినటువంటి నోటీసుల్ని విత్డ్రా చేసుకొని మాకు భూ సమీకరణ నోటిఫికేషన్ వద్దు, మేము భూ సమీకరణకు తీసుకోవట్లేదు అనేటువంటి ఒక రద్దు చేసుకొని వెళ్ళిపోయాడండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరొకసారి మీరు ఆలోచించుకొని ఎవరైతే గతంలో ఇవ్వనటువంటి వాళ్ళు ఉండారో ఒకసారి ఆలోచించుకొని, మీకు మేము నష్టం చేసేటువంటి ఉద్దేశం లేదు, మీరు కూడా భూ సమీకరణలో భాగస్తులు కాండి అని మరొకసారి వేడుకోవడం జరిగింది. ఆ వేడుకోవడం ఫలితంగానే దాదాపు ఒక 1200 ఎకరాల పైచులకు మళ్ళీ గతంలో ఇవ్వనటువంటి వాళ్ళు భూ సమీకరణకి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం 1 by 1 ఒక్కొక్కటి పరిష్కారం చేసుకుంటా వస్తా ఉంది ఈ కాలంలోనే. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక విధ్వంసకర కార్యక్రమాలు చేశాడు సార్. ఇక్కడ అనేక జీవోలుగా ఇబ్బంది పెట్టాడు. ఇక్కడ ప్రభుత్వం దగ్గరటువంటి భూమిని కూడా అనేక రకాల అవసరాలకి అనుగుణంగా లేకుండా చేసినటువంటిది ఉంది. ఒక్కొక్కటి దాంట్లో కాంట్రాక్టులు, ఆ కాంట్రాక్టులు అన్నిటినీ కూడా వాళ్ళందరినీ పెట్టి వాటన్నిటిని రద్దు చేయటం వల్ల భవిష్యత్తులో కోర్టులకు వెళ్ళేటువంటి అవకాశాన్ని తగ్గించడం జరిగింది. దాన్ని మళ్ళీ రీటెండరింగ్ చేయటము, ఏదైతే ఆ పనులు ముందు కొనసాగుతూ ఉండాలి. ఒకవేళ ఇప్పుడే కనుక భూ సేకరణ కనుక మొదలు పెడితే వాళ్ళందరూ కోర్టులకు వెళ్ళి అనవసరమైన స్టేలు తీసుకొస్తే మళ్ళీ ఏమన్నా రాజధాని అభివృద్ధి పనులు కుంటుపడతాయేమో అనే విషయాన్ని దానికి సంబంధం ఏంటి అంటే సుధాకర్ గారు, నాకు అర్థం కాలేదు. ఇదేదో కుంటి సాకులాగా కనపడుతుంది నాకు. ఇది బట్టతలకి కాదు ఒక్క మాట సుధాకర్ గారు, ఇది బట్టతలకి మన మోకాలకి బోడుగుండుకు ముడేస్తున్నట్టు కనపడుతుంది. ఇప్పుడు సపోజ్ పెనుమాక, ఉండవల్లి ఈ గ్రామాల రైతుల భూముల్ని ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆ రోజు అడ్డుకోవడం వల్లనే కదా సీడ్ యాక్సిస్ రోడ్డు డైరెక్ట్ గా హైవేకి తగలకుండా ఆగిపోయింది. అంతవరకు ఒప్పుకుంటారు కదా మీరు? కరెక్ట్ కదా? ఇప్పుడు అది భూసేకరణ కింద తీసుకోవడానికి చాలా మంది రైతులు సుముఖంగానే ఉన్నారనేది నాకున్న సమాచారం. కొంతమంది ఉండకపోవచ్చు, అందరూ ఉండరు ఎక్కడా కూడా. ఇప్పుడు వెలగపూడి లాంటి హార్ట్ ఆఫ్ ది క్యాపిటల్, అక్కడ కూడా కొంతమంది ఇవ్వలేదు కదా. అట్లా కొంతమంది అక్కడైనా ఉంటారు. ప్రభుత్వం ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకున్న కొన్ని విషయాలు ఇది కూడా పెట్టుకొని సీడ్ యాక్సిస్ రోడ్డుకి అవసరమైన భూములే సమీకరించలేదంటే ఏదో కేసులు ఎత్తారేమో, ఏదో నిర్మాణాలు ఆగిపోతాయేమో, ఇది ఎందుకో సెట్ అవ్వట్లా. ఈ సమాధానం అంటే మీరు చెప్పారా సమాధానం? ఇది మీకు ఎవరన్నా గవర్నమెంట్ వైపు నుంచి చెప్పారా నాకు తెలియదు, కానీ సమాధానం అయితే సూటబుల్ గా లేదు. అయితే ఇక్కడ ఒకటి సార్, ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్డులోకి ఉన్నటువంటి భూమిలో 80% భూమిని ఇప్పటికే సమీకరణ కిందకు తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఇంకా కేవలం కొద్ది ఎకరాలు మాత్రమే సీడ్ యాక్సెస్ రోడ్ లో మిగిలి ఉందండి. మిగతాది ఇంకా మీరు చెప్పినట్టు ఏదైతే ప్లాట్లు ఇవ్వనటువంటి వాళ్ళందరికీ కూడా భూసేకరణకి నోటీసులకి రెడీ చేస్తున్నారు. గతంలో ఏదైతే లోటుపాట్లు జరిగినాయి, కొన్ని తప్పిదాలతో నోటిఫికేషన్లు హడావుడిగా ఇవ్వటం జరగటం వల్ల కోర్టులకు వెళ్తే వాళ్ళు కోర్టుల్లో స్టేలు తీసుకొచ్చారు. ఈ దెబ్బ చేసేటువంటి భూసేకరణలో అటువంటి లోటుపాట్లు ఎక్కడా లేకుండా, ఎందుకంటే మళ్ళీ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి చేయాలి కాబట్టి, ఫ్రెష్ గా నోటిఫికేషన్ ఇవ్వాలి కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. మేము కూడా దీని మీద నిలదీస్తే ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఇచ్చిందండి. మేము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాము, ఈ దెబ్బ భూసేకరణకు తీసుకుంటాము, భూసేకరణ త్వరితగతిన కంప్లీట్ అవుతుంది, ఇబ్బంది లేదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెబుతుందండి. మేము కూడా ఆశాభావంగానే ఉన్నాం. ఎందుకంటే మాకు కూడా ఇటువంటి కంగారు ఉందండి చాలా మంది రైతులకి. ఎందుకు 14 నెలలు అయింది ఇంతవరకు భూసేకరణకి ఎందుకు తీసుకోవట్లేదు అంటే యువనాళ్ళందరికి భూమి వదిలేస్తారనేది. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మొన్న స్పష్టంగా, రైతులతో ఎవరి భూమిని కూడా ఆయాచితమైనటువంటి లబ్ధి పొందుతామని అనుకుంటున్నారేమో వాళ్ళకి అటువంటి లబ్ధి చేయకూడదు. ఎవరైతే అందరూ కూడా మీరు గనక ఇప్పటికి ఇంకో ఛాన్స్ ఇచ్చాం, భూ సమీకరణలో పాల్గొనకపోతే భూసేకరణ చేసి తీరుతాం అనేటువంటి స్పష్టమైనటువంటి సంకేతం ఇవ్వటం జరిగిందండి. కాబట్టి అటువంటి ఆందోళన ఏమి లేదు. రెండవది ఏం జరిగిందంటే పొరపాటున గతంలో భూములు అయితే ఈ భూ సమీకరణ లేదా భూసేకరణ నేను 1200 ఎకరాలు అన్నాను, సుమారుగా 27-2800 ఎకరాలు అని తిరుపతి గారు కరెక్ట్ చేశారు నన్ను. ఓకే, అది ఏదైనా సరే 1890 ఓకే 2000 ఎకరాలు సుమారుగా. ఓకే, దానివల్ల చాలా పని ఆగిపోతుంది కదా, ఎక్కడికక్కడ ముందుకు వెళ్ళడం లేదు కదా పనులు. సో అందువల్ల ఎందుకు జరగలేదు అనే దాని మీద ఒక అంశంతో పాటు దీనికి సంబంధించి
ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకి ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్స్ యొక్క ప్లాట్స్ని ఆ సేకరణ కింద భూములు ఇవ్వని రైతుల యాజమాన్యం కింద భూముల్లో పట్టాలు ఇవ్వడం ఏంటి అనేది ఇది నాకైతే అర్థం కాలేదు. ఈ లాజిక్ ఏంటో, అది ఎందుకు ఇచ్చారో, అంటే బుర్రండి ఇచ్చారో బుర్రలా. బసవయ్య గారు నమస్కారం. నమస్కారం సార్. ఏంటిది ఈ భూ సమీకరణ కింద ఇవ్వలేదు వాళ్ళు, సేకరణ కింద ప్రభుత్వం తీసుకోలేకపోతుంది, కారణం ఏంటి? ఎందుకు ఈ జాప్యం జరుగుతోంది? దీనివల్ల జరుగుతున్న ఇబ్బందులు ఎలా ఉన్నాయి? ఎందుకనో సార్ వెంకటకృష్ణ గారు, రాజధాని అమరావతి రైతులంటే సిఆర్డిఏ వాళ్ళకి ఎందుకనో చిన్న చూపుగా అనిపిస్తుంది సార్. ఈ రోజు మంచి కార్యక్రమాన్ని మీరు పెట్టారు. మా అమరావతి రైతుల్లో చెప్పుకోలేని బాధను ఈరోజు మీ ఛానల్ ద్వారా మా కడుపులో ఏదైతే బాధపడుతున్నామో, ఏదైతే మదన పడతామో దాన్ని మీరు ఈ రోజు బయట పెట్టారు సార్. మేము అసలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. అమరావతి రైతులు సిఆర్డిఏ వద్దకు వెళ్ళి వాళ్ళ గోడు చెప్పుకోవడానికి చెప్పుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. తూతూ మాత్రం నామమాత్రంగా ఒక శుక్రవారం పూట గ్రీవెన్స్ అని పెడతారండి, ఏది తుళ్ళూరు సిఆర్డిఏ కార్యాలయం వద్ద. అక్కడికి వచ్చి కనీసం డిప్యూటీ కమిషనర్ కూడా లేడు. ఈ రోజు డిప్యూటీ కమిషనర్ గారు కూడా రాలేదు. అక్కడ ఉండేటువంటి స్థానికంగా ఉన్నటువంటి డీసీ గారులు, ఎంఆర్ఓలు ఎవరో ఒకళ్ళు కూర్చోవటం నామమాత్రం. వాళ్ళు ఏమంటారు, మాదే ఉన్నాయా, మీరు అద్దెలు ఇచ్చిపోండి పైకి పంపిస్తాం. ఇదే పరిస్థితి. దాదాపు మన ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మొదటి రోజు అర్జీ ఇచ్చారో అదే అర్జీ ఈ రోజు ఇచ్చినా గానీ అది పరిష్కారం అయితే కావటం లేదు. ఆ రోజు ఇచ్చినటువంటి అర్జీ ఈ రోజు కూడా ఆ సమస్య పరిష్కారం కావట్లేదు. దాదాపు 16 నెలలైనా కూడా పరిష్కారం కాలేదా? పరిష్కారం కావట్లేదు. ఆ సిఆర్డి ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటే పైనుంచి రావాలి, పైనుంచి రావాలి, పైనుంచి రావాలి. పైన ఎవరున్నారు? పైన దేవుడు ఉన్నాడా? దేవుడిని అడుగుదాం అనుకుంటే మరి ఎవరిని అడగాలి మేము? పైనుంచి రావాలి, వచ్చేదాకా ఆగండి, పైనుంచి రావాలి, వచ్చేదాకా ఆగండి. మా సమస్యలు అక్కడేవండి. నిజంగా 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 వెంకటకృష్ణ గారు, రైతుల గోడు సిఆర్డి అధికారులు పట్టించుకోవటం లేదు. ఇది 100%. 100% రైతులు కూడా పక్కన పెట్టండి. ఇక మా అసైన్ రైతుల జోలి, మా దళితుల జోలి అయితే అస్సలు పట్టించుకోవటంలా. మా సమస్య ఏదైనా ఉంటే మీరు ఇప్పుడు కాదంటండి, మీ తర్వాత అంటండి, మీ దానికి ఇంకా రాలేదండి, మీరు ఇంకా పైనుంచి ఆర్డర్స్ రాలేదండి. ఇది మా పరిస్థితి. మా ఎవరికి చెప్పుకోవాలని తెలియని పరిస్థితి. ఇదే అధికారులు గనక సరిగా పని చేస్తే, ఎవరైతే భూమి ఇంకా ఇవ్వలేదో వాళ్ళ దగ్గరికి ఎందుకని మీరు వెళ్ళి అడగటం లేదు? మీరు వెళ్ళి భూ సమీకరణకి ఇస్తారా, భూసేకరణకి ఇస్తారా అని ఒక్కళ్ళు ఆ కుర్చీ తుప్పు బట్టి, ఆ కుర్చీ బూజు బట్టి కూర్చోవటమే కానీ ఆ కుర్చీలు వాళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చి రైతులను అడిగేటువంటి పరిస్థితి అయితే లేదు వెంకటకృష్ణ గారు. ఎవరికి కూడా అధికారులు అనేటువంటి సిఆర్డి అధికారులు అనే వ్యక్తులకు చలనం లేదు. వాళ్ళకి అసలు వెళదాము, రైతుల సమస్యలు పరిష్కరిద్దాము, మన ప్రభుత్వం మీద ఏమన్నా పడిద్దామో, ఈ భారం రైతులు బాధ ఎవరైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారేమో అని చెప్పేసి భయం కించిత్ కూడా లేదండి. కించిత్ కూడా భయం లేదు. ఇదంతా కూడా ప్రభుత్వం ఏమన్నా లేట్ చేస్తుందేమో అని చెప్పేసి రైతులుగా మేము బాధపడుతున్నాం తప్ప సిఆర్డి అధికారులు ఇప్పుడు కూడా బస గారు నెలకోసారి ఆ మంత్రి నారాయణ గారు మీ ఏరియాలో తిరుగుతూ ఉంటాడు కదా, ఆయన కూడా పట్టించుకోవట్లేదా మరి? ఇప్పుడు నారాయణ గారి పరిస్థితి ఏంటంటే, నారాయణ గారు రావటం, వచ్చి పర్యవేక్షించి వెళ్ళటం. నారాయణ గారిని ఈ 16 నెలల్లో అమరావతి రైతులు ఒక్కసారేనండి కలిసింది. ఇన్ని నెలల్లో వారిని ఒక్కసారే కలిసింది. కలిసినప్పుడు చెప్పారు, ఇప్పుడు వరకు అది అయితే అమలు అయితే జరగలేదండి. ఎలా మరి ఇలా అయితే తిరుపతిరావు గారు, ఇది అప్పుడేమో జగన్ హయాంలో కాపాడుకోవడానికి ఉద్యమం చేశారు, ఇప్పుడేమో అసలు బసయ్య గారు చెప్తున్న దాని ప్రకారం సిఆర్డిఏ వాళ్ళు చాలా చిన్న చూపు చూస్తున్నారు అని. చాలా చిన్న చూపు అనే పదం ఆయన ఇంకా ఇంకే పదం వాడాలో తెలియక ఆ పదం వాడినట్టున్నాడు. ఎలా తిరుపతిరావు గారు, ఇది ఏంటి? దీనికి కారణం, అసలు మూల కారణం ఏంటి? దీనికి చిన్న చూపా, లేకపోతే ఎక్కడికి పోతారులే అనా? సమస్యలు ఉన్నమాట వాస్తవం అండి. ల్యాండ్ ఎక్విజేషన్ మీద
2013 యాక్ట్ ఉందండి. వాళ్ళు కోర్టుకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తప్పనిసరిగా భూమి ప్రజా అవసరాల కోసం ఇవ్వాలి. తీసుకునేటప్పుడు ప్రభుత్వం వాళ్ళకి అన్యాయం జరగకుండా న్యాయం చేయాల్సిన చట్ట ప్రకారం ఇవ్వాలి, అందులో చట్ట ప్రకారం ఇవ్వాలి. లేదు మంచితనంతో అంటే అప్పుడు మంత్రి గారు గతంలో ఉన్నటువంటి మంత్రులు, స్థానిక శాసనసభ్యులు అందరూ కూడా గ్రామాలలో తిరిగి అందరూ కలిసిమెలిసి గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులను కూడా కలుపుకొని వెళ్ళి ఆ రైతులతో మాట్లాడి భూమి తీసుకున్నటువంటి పరిస్థితులు. ఇవాళ ప్రస్తుతం ఆ పరిస్థితి జరగటం లేదు. కాబట్టి రైతుల దగ్గర నుంచి ఇవ్వాల్సిన భూమి విషయంలో చాలా సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా ఎసైన్ రైతులు ఉన్నారు. వాళ్ళకి నిజంగా వాళ్ళ కవుళ్ళు కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదండి. చాలా తక్కువ మందికే రాలేదు అనుకుందాం. ఆ తక్కువ మందికైనా తను కదా బాధపడుతుంది, తన కుటుంబం కదా బాధపడుతుంది. 2-3 సంవత్సరాల నుంచి కవులు రావాల్సినటువంటి రైతు, ఒక చిన్న రైతు, 1 ఎకరం ఉన్న రైతు, ఎసైన్ రైతు రాకపోతే తన బాధ తనకి తెలిసింది కానీ కవులు వచ్చి నాకెలా తెలుస్తుంది? ఆ బాధ సమస్యలే నాకెలా తెలుస్తుంది? ఇప్పుడు ఏదైతే ల్యాండ్ ఎక్విజేషన్ లో ప్లాట్లు ఇచ్చారో ఆ ప్లాట్లు తీసుకున్నటువంటి వాడికి కదా అమ్ముకోలేకపోయినటువంటి బాధ. ల్యాండ్ ఎక్విజేషన్ లో కాకుండా మంచి భూమిలో తీసుకున్న నాకు ఆ బాధ ఉండదు కదా. సమస్య ఉన్నవాడికి ఆ బాధ తెలుస్తుంది. అక్కడ సమస్యలు ఉన్నమాట వాస్తవం. వాటిని ప్రభుత్వం పరిష్కరించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఆలస్యం అయింది. ఇందాక మీరు నిర్మాణాల గురించి మాట్లాడారు. నిర్మాణాలు ఆలస్యం అవుతున్న పరిస్థితి అయితే నేను గమనించలేదు. నేను ఆ ప్రాంతంలో ఉన్న కాంట్రాక్టర్లు అందరి దగ్గరికి వెళ్ళాను. అక్కడ పనులు జరగడానికి మెటీరియల్స్ వచ్చినాయి, వర్కర్స్ ఉన్నారు. మీరు అలా అంటారు. ఎమ్మెల్యేలు గృహప్రవేశాలు చేశారా? ఐఏఎస్ ఐపీఎస్? ఒక్క నిమిషం సార్. అదే సార్, ఇక్కడ నేను అదే చెప్పబోతా ఉన్నాను. అక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలించట్లేదు. అయితే ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు వీళ్ళు చెబుతున్నటువంటి సమయం సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి. ప్రాక్టికల్ గా ఒక పని జరగాలంటే ఎన్ని రోజులు పడుతుంది? సంబంధిత కాంట్రాక్టర్ తో మాట్లాడి వాళ్ళు చెప్పిన గడువు చెప్పాలి తప్ప రాజకీయ నాయకులు వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి గడువులు చెప్పినంత మాత్రాన అక్కడ చేయాల్సిన పని జరగదండి. నేను కూడా ఒక నిర్మాణ రంగంలో కొన్ని సంవత్సరాలు పనిచేశా. చిన్న బిల్డింగ్ కట్టాలంటేనే 5 అంతస్తులు 5 ఏళ్లు పట్టింది. రాజధాని నగరంలో పనులు మొదలైనవి. పనులు టెండర్లు ఇవ్వడానికి వాటికి కాలయాపన జరిగింది. కొంత టెండర్లు మొదలయ్యి టెండర్లు ఇచ్చిన తర్వాత మాకు గడిచిన 3 నెలలుగా వర్షాలు జరుగుతా ఉన్నాయి. రోజు వర్షాలు పడతా ఉన్నాయి, పనులు జరగట్లేదు. నవంబర్ నుంచి పనులు జరుగుతున్న నమ్మకం అయితే నాకుంది. నేను వ్యక్తిగతంగా ఈ మధ్య కూడా ఒక 20 రోజుల క్రితం కూడా ఆ ప్రాంతంలో కాంట్రాక్టర్లు వాళ్ళ ఆఫీసులకు వెళ్ళాను, జరుగుతున్న పనులు చూశాను. వాళ్ళు మెషినరీ ఎక్విప్మెంట్ అంతా వచ్చింది. తిరుపతి గారు ఇప్పటికీ మంత్రి నారాయణ గారు 3 వాయిదాలు 4 వాయిదాలు చెప్పాడు. నాకు తెలిసి, నాకు గుర్తున్నది. అంటే ఆ రకంగా చెప్పాలి, ముందుగానే కన్స్ట్రక్టివ్ డేట్ అది చెప్పుకోవాలి కదా. వచ్చినప్పుడల్లా ఒక డేట్ చెప్పిపోతా ఉంటే చూసే వాళ్ళకి అది సీరియస్నెస్ లేదు. చర్చ జరుగుతుందండి. ప్రతిసారి 3 సంవత్సరాలు అంటున్నారు మంత్రి గారు. అదే మరి ఆల్రెడీ ఒక నవ్వులాట అయిపోయింది కదా అంటున్నారు. సంవత్సరం గడిచిన తర్వాత 3 సంవత్సరాలు అంటున్నారు అనేటువంటి చర్చ ప్రజల్లో జరుగుతుంది. నవ్వులాట అయిపోవాలా? వస్తుంది, ప్రతిదీ మీడియాకి వస్తుంది కదా ఇవాళ. అది సార్ పరిస్థితి. అయితే వాళ్ళకి ఎవరికైతే కౌలు రావాలో, ఎవరికైతే ఎసైన్ రైతులు ఉన్నారో, ఎవరైతే చనిపోయిన కుటుంబాలు లీగల్ హైర్స్ ఉన్నారో అవి పరిష్కరించడం ఎక్కువ సమయం పట్టదు. వాటిని ఎందుకు వాయిదాలు వేస్తున్నారు, ఆ సభ్యుల్ని ఆ రైతులు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అనేది మాత్రం తప్పనిసరిగా అది చాలా ఇబ్బంది. అదే సుధాకర్ గారు, ఇది నాకెందుకో చాలా సీరియస్ ఇష్యూని చాలా తేలిగ్గా తీసుకుంటున్నారేమో, లేకపోతే కేర్లెస్ గా నిర్లక్ష్యంగా తీసుకుంటున్నారేమో అనిపిస్తుంది. మన బసవయ్య గారు చిన్నచూపు అన్నాడు కానీ ఇప్పుడు కొన్ని ఇనాపరేటెడ్ అకౌంట్స్ ఉన్నాయి, అది తెలిసిందే కదా. ఇనాపరేటెడ్ అకౌంట్స్ కి కౌలు ఇవ్వకపోవడం అనేది అది ఎంత నిర్లక్ష్యం అది. తర్వాత లీగల్ హైర్స్ ఉన్నారు, వాళ్ళు పాపం అసలే కుటుంబ యజమాని చనిపోయి వాళ్ళ బాధలో వాళ్ళు ఉంటే వాళ్ళ సమస్యని పరిష్కరించి వెంటనే వాళ్ళకి కౌలు వేయడము అవన్నీ సాల్వ్ చేయాల్సింది ఎవరు? సిఆర్డిఏనే కదా. ఇవి చేయకుండా వాళ్ళు తిరుగుతుంటే ఆయన చెప్తున్నాడు ప్రభుత్వం మారిన రోజు ఇచ్చిన అర్జీలకి ఇప్పటి వరకు దిక్కులేదని. ఇది సిఆర్డిఏ ఎందుకు ఇలా చేస్తోంది? ఇది మున్సిపల్ శాఖ వైఫల్యమా, నిర్లక్ష్యమా? సిఆర్డిఏలో ఉన్న అధికారులు సిబ్బంది నిర్లక్ష్యమా, మొత్తంగా ప్రభుత్వం నిర్లక్ష్యమా? ఏమనుకోవాలి దీన్ని? దీనికి ఒకటి వెంకటకృష్ణ గారు, ఇక్కడ సమస్యలు ఉన్నటువంటి మాట వాస్తవం. కాకపోతే అవి దానిని సెగ్రిగేట్ చేయమని మనం అనేక సార్లు సిఆర్డి అధికారులకు చెప్పాము. వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలోనే పరిష్కార వేదిక అనే దాన్ని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. మీరు క్లోజ్ గా మానిటర్ చేయాలి అని మనం కమిషనర్ గారిని కలిసినప్పుడు కూడా అనేక సార్లు చెప్పాం. ఎందుకంటే దీంట్లో కొన్ని అంశాలని మీరు సెగ్రిగేట్ చేయండి, ఏది ఎమ్మటనే పరిష్కారం చేయడానికి అనుగుణంగా ఉంది,
ఏది ప్రభుత్వం యొక్క పాలసీ నిర్ణయం తీసుకోవడానికి వెయిట్ చేస్తున్నారు. ఆ వెయిటింగ్ టైం ఎంత టైం పట్టిద్ది, ఎప్పటి లోపల పరిష్కారం అయింది, లేకపోతే కొన్ని అంశాలని మీరు ఎప్పుడు పరిష్కారం చేయదలుచుకున్నారు, దానికి లిమిట్. ఈ విధంగా సెగ్రిగేట్ చేసి చిన్న చిన్న మీరు అంశాలు ఇందాక చెప్పినవి ఉండేయండి. కౌలు విషయంలో గతంలో అనేక 2019, 2024 మధ్య వారికి యొక్క ఖాతాలతో సంబంధం లేకుండా సిఆర్డిఏ యూనిట్ల్లో నుంచి ఎక్సెల్ షీట్లు తెప్పించుకొని ఆ ఎక్సెల్ షీట్ల ప్రకారం డబ్బులు పంపిణీ చేయడం జరిగిందండి. దానివల్ల మనకు ఉన్నటువంటి రూల్స్ లో కూడా కొంతమందికి భూములు అమ్ముకున్నా కూడా వాళ్ళకి వెళ్ళి కొంతమంది కొనుక్కున్న వాళ్ళకి దాన్ని నోటిఫై చేయలేకపోవటం వల్ల, లేకపోతే అది చేయకపోవటం వల్ల వాళ్ళకి కొంతమందికి ఆగిపోయింది. ఏది పంపిణీ జరిగినటువంటి బంధుమిత్రుల మధ్య దకాల దస్తావేజులు తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా గిఫ్ట్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఆగిపోవడం జరిగింది. దాన్ని సెగ్రిగేట్ చేయమంటే దానికి ఒక పరిష్కారాన్ని చెప్పారు. ఇందాక తిరుపతిరావు గారు ఒక మంచి మాట చెప్పారు. ఏమిటంటే నారాయణ గారు మంత్రి గారు, మీరు వాస్తవాలు జరిగేటువంటి విషయాల్ని క్లియర్ గా డెడ్ లైన్ ని ప్రకటించండి, అంతేగాని మనము ఏదో వాళ్ళు ఈ 3 నెలల్లోనే అయిపోద్ది, ఈ 2 నెలల్లోనే అయిపోద్ది. మాకు కూడా ఒకసారి అనిపించిందండి. స్వయాన చంద్రబాబు నాయుడు గారు సిఆర్డిఏ కార్యాలయాన్ని మరి తిరిగి పునఃప్రారంభించడానికి నిర్మాణం వచ్చినప్పుడు దీన్ని 90 రోజుల్లో మీరు దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పటికి దాదాపు అది సంవత్సరం అవుతుంది. కానీ నేనంటాను వాస్తవం, ఇందాక ఆయన చెప్పినట్టుగా సంక్రాంతికి ఓపెన్ చేసేస్తామని చెప్పారు కదా, చెప్పారండి. దీనివల్ల ఏంటంటే ప్రజలు ఇప్పుడు దసరా వచ్చింది, విజ్ఞానం రాలేదు. దానివల్ల ఏంటంటే ఏంటి జరగట్లేదా పనులు అనేటువంటి భావనలో ఉన్నారు. మేము అంటాము స్పష్టమైనటువంటి కాంట్రాక్టర్ల దగ్గర నుంచి వాళ్ళ యొక్క ఇచ్చినటువంటి వర్క్ షెడ్యూల్ అనుగుణంగా ఏ డేట్ లోపల ఎప్పుడు కంప్లీట్ చేయాలి, అది మీరు ఒక మాట చెప్పారంటే, ప్రభుత్వం నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చిందంటే ఆ స్టేట్మెంట్ ప్రకారం పనులు జరుగుతాయి అని అనుకున్నప్పుడు ప్రజల్లో రైతుల్లో ఎటువంటి ఆందోళన ఉండదండి. సహజంగా ఆ డెడ్ లైన్స్ కనుక మీట్ అవ్వలేకపోతుంటే ఆందోళన వచ్చే మాట వాస్తవం. ఎందుకంటే గతంలో ఆ మానసిక వేదనని అనుభవించే ఉన్నాం కాబట్టి అటువంటి ఆందోళనకు అవకాశం ఉంది. అదే విధంగా ఏ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, దానికి ఉన్నటువంటి జెన్యూనిటీ ఏంటి, ఆ సమస్య యొక్క ఇందాక మీరు చెప్పినటువంటి ఒక పాయింట్ మీద చిన్న క్లారిఫికేషన్ ఇస్తానండి. గతంలో ఆ రిజిస్ట్రేషన్ చేసినటువంటి విధానం, భూములు సేకరించినటువంటి భాగాల్లో కొన్ని తప్పిదాలు చేసి రిజిస్ట్రేషన్లు చేయడం జరిగింది. ఆ రిజిస్ట్రేషన్లు చట్టరీత్యా నేరమే. కానీ వాళ్ళు ఆ రోజు ఎందుకు చేశారని మేము నిలదీసామండి. అప్పుడు నిలదీస్తే వాళ్ళు ఏం చెప్పారంటే, మేము ఆల్రెడీ వాటికి భూసేకరణ నోటీసులే కాదు అవార్డులు కూడా ఇవ్వటం జరిగింది. అవార్డులు ఇవ్వటం జరగటం వల్ల మేము దాన్ని ప్లాటుల్లో కలిపి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన తర్వాత వాటన్నిటిని మూకమ్మడిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసివేశారు, రద్దు చేశాడు. కాబట్టి మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేయాల్సిందే. కాబట్టి ఇక్కడ ఎందుకు వచ్చిందంటే ఆ ప్రాబ్లం అంటే, ఏ ఊర్లో వాళ్ళకి ఆ ఊర్లోనే ప్లాట్లు ఇవ్వాలి, ఆ ఊరు లేఅవుట్లోనే ఇవ్వాలి. కాబట్టి ఆ ఊరు లేఅవుట్లో ఎక్కడో కొద్దిగా గొప్ప రానటువంటి భూమి అంటే, సపోజ్ ఒక 2000 గజాలలో ఒక 100 గజాలు 50 గజాలు రానటువంటి భూమి ఉంది. కాబట్టి వాళ్ళకి ఏం చెప్పారంటే, మేము పదే అడిగిన తర్వాత సిఆర్డిఏ వాళ్ళు ఒక ఫార్ములాతో ముందుకొచ్చారు. మీకు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి కానీ లేకపోతే ఇంకా ఎక్కడన్నా ఉన్నటువంటి భూముల్లో మీకు వచ్చే గజాలు ఉంటే ఇమీడియట్ గా తీసుకుంటాం, మీకు అవసరం ఉంటే. కాదు, మాకు అలాట్ చేసిన ప్లాట్ మంచి ప్లాట్, మాకు అదే ఉంచుకోవాలంటే 1 సంవత్సరం టైం పడుతుంది, దయచేసి ఓపిక పట్టండి అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. కానీ దానిని ఫస్ట్ లో అడిగినప్పుడే వెంటనే పూర్తిగా ఎవరిని చేయలేకపోయారు, జాప్యం చేశారు. ఆ విషయాలను గనక రైతులకి అర్థమయ్యే రీతిలో ఏదైతే భూ సేకరణ మీద నాలెడ్జ్ ఉన్నటువంటి ల్యాండ్ డైరెక్టర్లు అక్కడ అపాయింట్మెంట్ చేయలేదు. వాళ్ళని అపాయింట్మెంట్ చేసి రైతులకు వాస్తవాలను తెలియజేయాలి, మభ్య పెట్టవద్దు. అరాకొర నాలెడ్జ్ తో మీకు ఈ ల్యాండ్ పూలింగ్ మీద గాని, ఇక్కడ ఉండేటువంటి రాజధాని సమస్యల మీద గాని అవగాహన లేనటువంటి వ్యక్తులతో పైనుంచి రావాలి. ఇందాక మా మిత్రుడు చెప్పాడు, పైనుంచి రావాలంటే పైనుంచి ఏం రావాలి? ఇక్కడ జరిగినటువంటి
ప్రొవిజన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్లాట్స్ అని ఉన్నాయండి, పిఓటి ప్లాట్స్ అసైన్మెంట్ రైతులకి. ఆ అసైన్మెంట్ రైతులకి ఒక జీవో నెంబర్ ఇవ్వడం జరిగింది. ఏదైతే శివాయి జమీదార్ భూములకి 500 గజాలు ఇవ్వడం జరిగింది. అట్నే ఈ అసైన్డ్ భూముల్ని కొనుగోలు చేసినటువంటి వాళ్ళకి కూడా 500 గజాలే. ఆ విధంగా ఇవ్వటం చెల్లదు. ఆ జీవోని ఇప్పుడు రద్దు చేయడం జరిగింది. మళ్ళీ దానికి ఒక పరిష్కార మార్గాన్ని కనుక్కోవాలి. ఆ పరిష్కార మార్గాన్ని త్వరితగతిన కనుక్కోండి. ఎందుకంటే అసైన్డ్ రైతులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి పిఓటి. దానికి స్పష్టంగా మేము కమిషనర్ గారిని గట్టిగా అడిగినప్పుడు కమిషనర్ గారు అదేవిధంగా నారాయణ గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, దీని మీద మేము ఆల్రెడీ అడ్వకేట్ జనరల్ కి రాయడం జరిగింది. దీని మీద ఆ నిర్ణయ రాంగులని మీకు పిఓటి ప్లాట్లు చేస్తాము. పిఓటి ప్లాట్లు ఏదైతే ఈ యొక్క అసైన్డ్ రైతుల యొక్క భూములు యొక్క కొనుగోలు చేసిన ప్లాట్లు ఉన్నాయో ఇవన్నీ చెప్పడమే జరుగుతుంది తప్ప పరిష్కారం కనపట్లేదు కదా. ఎంతసేపు ఒక ఏదో రాత్రి రామాయణం ఇంటే భారతం అన్నట్టుగా పోతే తెల్లారుతుంది తప్ప పరిష్కారం అట్లా. ఏంటి తిరుపతి గారు ఏంటి? ఇదే కాకుండా ఏమంటే ఒక్క నిమిషం, మేజర్ గా అన్ని గ్రామాలకు సంబంధించి గ్రామ కంఠం సమస్య ఉందండి. అవును, అది 2014-19 నుంచి ఇప్పటి వరకు ఆ గ్రామ కంఠ సమస్యలు అలానే ఉన్నాయి. ఇప్పుడు ఆ గ్రామ కంఠ సమస్యలతో కూడా ఈ ల్యాండ్ ఎక్విజేషన్ ముడిపడి ఉంది కొన్ని ప్రాంతాల్లో. అదే సార్, ల్యాండ్ ఎక్విజేషన్ కావాలి అంటే ల్యాండ్ సమీకరణ గాని లేదా సేకరణ రెండు జరగాలంటే కంపల్సరీ గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులు, సంబంధిత శాసనసభ్యులు వీళ్ళందరినీ కలుపుకొని గతంలో ఏ విధంగా అయితే రాజధాని కోసం భూమి తీసుకున్నారో, అప్పుడు ఎలా అయితే అందరం కలుపుకొని అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని వెళ్ళారో, అలా గనక కొద్ది రోజులు ప్రయత్నం చేస్తే ఈ సమస్య వెంటనే పరిష్కారం అయిద్దని నేను నమ్ముతున్నాను. చూద్దాం. దాంతో పాటు ఒక రకం అంటే మనం జగన్మోహన్ రెడ్డి హయాంలో రోడ్లు కూడా తవ్వుకెళ్ళిపోయిన అసాంఘిక కార్యకలాపాలు చూసాం కదా. అలాంటిది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు మీరు అంటున్నారు అందులో తాత్సారం లేదు జరుగుతున్నాయని, కానీ ఇంతవరకు ఒక్క నిమిషం తిరుపతిరావు గారు, ఒక్క నిమిషం. మీరు చెప్తురు కానీ జస్ట్ నేను రిమార్క్స్ చెప్తున్నా. ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, లేకపోతే మినిస్టర్ క్వార్టర్స్ కానీ, లేకపోతే ఆఫీసర్స్ క్వార్టర్స్ కానీ, ఇవి కూడా ఇంతవరకు ఇది చేయలేదు అనేది ఒక చర్చ ఉంది. ఇంటర్నల్ రోడ్స్ విషయంలో ప్రభుత్వం యొక్క వైఖరి ఏంటి, సిఆర్డిఏ వైఖరి ఏంటి, మంత్రి నారాయణ గారి వాయిదాల సంగతి ఏంటి అనేది ఒక అంశం ఉంది. ఒకవైపు ఈ సేకరణ సమీకరణ ఇష్యూ ఇప్పటిదాకా మనం చర్చించాం, దానికి ఇంతవరకు తీరుదారి లేకుండా ఉంది. సో ఇవన్నీ చూసినప్పుడు రాజధాని రైతుల్లో ఎక్కడో తెలియని ఒక అభద్రత, ఒక భయం కనపడుతోంది అనేది ఆ టాక్ వస్తోంది. ఎందుకు వస్తోంది, అందులో ఎంతవరకు ఫ్యాక్ట్ ఉంది, స్థానిక ఎమ్మెల్యే కానీ మంత్రి నారాయణ కానీ వీళ్ళిద్దరూ ఏమి భరోసా ఇస్తున్నారు అసలు ఇక్కడ వీళ్ళకి అనే ఎస్వై గారు ఎందుకు ఒక రకమైన భయమో మరి అది అభద్రతో ఎందుకు వస్తోంది, ఎందుకు నెలకొంది రైతుల్లో కానీ ఆ ప్రాంత ప్రజల్లో కానీ దానికంటే ముఖ్యంగా మీ స్థానిక ఎమ్మెల్యే కానీ లేదా సంబంధిత శాఖ మంత్రి నారాయణ గారు కానీ వీళ్ళు కదా ఈ సమస్యల గురించి ఎప్పటికప్పుడు మాట్లాడి ఫాలో అప్ చేయాల్సింది. అవసరమైతే ఒక గ్రీవియన్స్ సెల్ లాంటిది ఏర్పాటు చేసి వాళ్ళు కనీసం ఎమ్మెల్యే అక్కడ ఉండి ఇది, ఎందుకంటే ఆయన పని అదే కదా, ఇంకా ఏం పని ఉంది, అది చేయాలి కదా, అవి ఎందుకు చేయట్లేదు? ఇక్కడ ఒకటి సార్, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బాధలు అనుభవించినటువంటి మేమందరం కూడా కష్టపడి కూటమి నాయకులను ఎన్నుకున్నాము, సంతోషంగా గెలిపించుకున్నాం. మేము ఏరి కోరి తెచ్చుకున్నటువంటి నాయకులు వీళ్ళని ఏమి అనలేని పరిస్థితి అమరావతి రైతులది. రీసెంట్ గా వాస్తవంగా అయితే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడిద్ది. ఏమనాలనుంది అది కక్కేయండి బసవయ్య గారు, ఒకసారి కక్కేయండి నా డిబేట్ లో, మీరు కక్కేయండి. ఏమవుద్దండి, నిండా మునిగితే చలి ఏంటి, తెగించిన వాడికి అంటారు కదా తెడ్డు అని. వాస్తవంగా మేము సిఆర్డిఏ కార్యాలయం సంక్రాంతికి ప్రారంభోత్సవం జరిగిద్దని చెప్పేసి అక్కడికి వెళ్ళి
మీడియా మిత్రులు వస్తే సంతోషంగా సంక్రాంతికి చేస్తున్నామని వెళ్ళామండి. అవును, మరి ఇంకో 4 నెలలు ఆగండి, సంక్రాంతి వస్తుంది. దాని తర్వాత ఆగస్టు 15కి కూడా వెళ్ళాం సార్. ఇది కూడా వినండి. ఆగస్టు 15 రోజు 13వ తారీఖు మీడియా మిత్రులు వచ్చి రేపే కొబ్బరికాయ కొడతామని చెప్పేసి మేము సంతోషంగా గాంభీర్యంగా చెప్పాం. అది బాయ్. ఇప్పుడేమో దసరాకి అంటున్నారు. దసరా అంటే ఇంకెన్ని రోజులు, రేపు లేదు ఎల్లుండి దసరా. సరే ఇది పక్కన పెట్టండి. మేము స్థానిక శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ గారు ఉన్నారండి. రీసెంట్ గా ఆయన అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఈ అమరావతి ప్రాంతంలోని అసైన్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యలు ఆయన దృష్టికి వెళ్ళినట్టుంది. ఆయన రీసెంట్ గా ఈ గ్రీవెన్స్ ఒకటి ఏర్పాటు చేశాడండి. గ్రీవెన్స్ ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క సమస్యలన్నీ కూడా రాసుకున్నాడు. ఈ రాసుకొని నేను అసెంబ్లీలో నేను తెలియజేస్తాను అని చెప్పేసి ఆయన సమస్యలు అయితే వచ్చి రాసుకున్నాడు. అయిపోయింది, అసెంబ్లీ అయిపోయిందిగా. అది కూడా అయిపోయిందండి. అయితే ఆ సమస్యలు ఏం జరిగినాయి అనేది అయితే మాకు తెలియదు. సమస్యలు చెప్పుకోవడానికి ఎక్కడెక్కడ ప్రజలు అసైన్ రైతులు దాదాపు 400-500 మంది వచ్చారండి అక్కడికి. అంటే చూడండి ఎన్ని సమస్యలు ఉన్నాయో. వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే మేము అర్జీలు ఇస్తున్నాము సిఆర్డిఏ వాళ్ళకి, మమ్మల్ని ఎవరు పట్టించుకోవటం లేదు. మేము సమస్యలు చెబుతున్నాము, అసైన్ రైతులకి జగన్మోహన్ రెడ్డి కౌలేయలేదు, ప్లస్ మన ప్రభుత్వం వచ్చినాక కూడా కౌలేయలేదు అని చెప్పేసి వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది ఇక్కడేదో అని చెప్పేసి సిఐడి ఎంక్వైరీ చేయించాడు సార్. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, ఇప్పుడున్న సిఆర్డిఏ వాళ్ళు కూడా సిఐడి ఎంక్వైరీలో ఏదైతే పేరు వస్తుందో దానికే మేము ఇస్తాము, దాన్నే ల్యాండ్ పూలింగ్ కి తీసుకుంటాం అదే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి సిఐడి లిస్ట్ నే వీళ్ళు ఫాలో అవుతున్నారండి. వీళ్ళు కొత్తగా గతంలో చంద్రబాబు నాయుడు గారు 2019లో 9.14 అగ్రిమెంట్ ఏదైతే జరిగిందో దాని ప్రకారం వీళ్ళు ఇవ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి సిట్ ఎంక్వైరీ ప్రకారం దాని ప్రకారమే వీళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. దానిలో ఉన్నటువంటి లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళకే కౌలేస్తున్నారు, దానిలో ఉన్న వాళ్ళకే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇది చాలా బాధాకరం అండి. కేటగిరీ 4 వాళ్ళు ఉన్నారు. కేటగిరీ 4 అని చెప్పేసి దాన్ని అటవీ భూమిగా దాన్ని కేటగిరీ కేటాయించారు, దాని రిజిస్ట్రేషన్లు ఆపారు. కేటగిరీ 2 ఉంది, దాన్ని రిజిస్ట్రేషన్లు ఆపారు. ఈ విధంగా అసైన్ రైతుల్లో ఆందోళన అయితే నెలకొంది. రైతుల్లో ఆందోళన సహజం అండి, కానీ అసైన్ రైతులు ఎవరికి చెప్పుకోవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక మొన్న శ్రావణ్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళటం, ఆయనకి వాళ్ళ గోడు తెలియజేయటం అయితే జరిగిందండి. రైట్. సుధాకర్ గారు ఎంతో కష్టపడి చెమటోడ్చి కేసులు ఎదుర్కొని దెబ్బలు తిని, ఒక రకంగా చెప్పాలంటే ఆ రాజమండ్రిలో పెట్రోల్ పొట్లాలు కూడా వేసారుగా తగలబెట్టేయడానికి నిలువుగా రైతుల్ని. సో అంత పోరాటం చేసి కాపాడుకున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ వచ్చింది, కష్టపడి తెచ్చుకున్నారు ఈ గవర్నమెంట్ని. మీ కృషి చాలా ఉంది, మీ రైతుల, అమరావతి ప్రాంత రైతుల కృషి చాలా ఉంది కదా. ఇప్పుడు కూడా ఆ బిక్కుమనే పరిస్థితి ఎందుకుందండి? ఏంటి దానికి కారణం ఏంటి? అసలు ఎక్కడ లోపం జరుగుతోంది? ప్రభుత్వం వైపు నుంచి పొలిటికల్ విల్ లేకపోవడం వల్ల రైతులు, ఈ అమరావతి ప్రాంత, రాజధాని ప్రాంత ప్రజల్లో ఆ భయం నెలకొంటుందా, లేకపోతే అధికారులు, సిబ్బంది, సిఆర్డిఏ చిన్నచూపు వల్ల, చొరవలేనితనం వల్ల జరుగుతోందా? సీరియస్ గా, స్ట్రైట్ గా చెప్పండి. ఇవాళ తేలిపోవాలి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్లాల్సిందే ఈ విషయం. అవునుగానండి, తప్పకుండా చెప్తున్నాను. ఇందాక మీరు పదే అడిగారు, స్థానిక ఎమ్మెల్యేలు వాళ్ళందరూ గతంలో ఉన్నటువంటిది ఉంది. ఎందుకంటే మరి సిఆర్డి అధికారులు కానివ్వండి, మంత్రిత్వంలో కానివ్వండి, సిఆర్డిఏకి అనుసంధానంగా ఎక్కడో ఎమ్మెల్యే గారికి ఈ సిఆర్డిఏకి పొంతన లేదేమో, లేకపోతే మంత్రి గారికి ఎమ్మెల్యే గారికి ఆ విధమైనటువంటి విధానం లేదా, ఎమ్మటనే అంటే ప్రతి సమస్యని పరిష్కరించుకునేటువంటి విధానంలో ఎమ్మెల్యే కూడా స్థానిక ప్రజాప్రతినిధి కాబట్టి ఆయన పాత్ర కూడా తప్పకుండా ఎక్కువగా ఉండాలి. వీళ్ళందరూ ఒక సమన్వయంగా పనిచేస్తేనే ఇక్కడ ఉన్నటువంటి రైతుల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది, వాస్తవాలు ఏంటో తెలుస్తా ఉంటాయి. అదే విధంగా ఇచ్చినటువంటి అవకాశాన్ని ఏదో మీ దగ్గరకు వచ్చి కలిసినటువంటి మాపోటి జేఏసీ నాయకులకి చెప్పడం కాదు,
దీని మీద ఒకసారి మొన్న క్లియర్ గా చెప్పడం జరిగింది సిఆర్డి అధికారులకి, మీరు ప్రతి నెల కూడా దీని మీద ఒక సమగ్రమైనటువంటి వివరణ ఇస్తూ ఒక బాధ్యత కలిగినటువంటి అధికారిని మీరు నియమించి ఆ అధికారి ఎప్పటికప్పుడు ఒక సమావేశాలను ఏర్పాటు చేసి ఆ సమావేశాల ద్వారా ఇప్పుడు దాకా ఉన్నటువంటి సమస్యలు, ఇందాక మా మిత్రుడు చెప్పినటువంటి అసైన్ రైతుల సమస్యలు, ఎందుకు ఏ కారణాల వల్ల ఇది ఆలస్యం అవుతుంది, ఏ కారణాల వల్ల ఇప్పుడు చేయలేకపోతున్నాం, ఎక్కడ అలసత్వం ఉంది, ఈ యొక్క సమాచార లోపం బాగా జరగటం వలన మాలో ఒక రకమైనటువంటి ఆందోళన ఉంది. ఇందాక చెప్పినటువంటిది ఇంకొకటి గ్రామ కంటాల సమస్య. ఈ గ్రామ కంటాలను నేను స్పష్టంగా చెబుతానండి, అది గవర్నమెంట్ అయినా ఎవరైనా సరే, గ్రామ కంటాలను నిర్ధారించేటువంటి అంశంలో పూర్తిగా పొరపాట్లు జరిగినటువంటి మాట వాస్తవము. దానికి ఒక నిర్దిష్టమైనటువంటి విధి విధానాలను ఏర్పాటు చేయలేదు. విధి విధానాలు ఏర్పాటు చేయకుండా విలేజ్ నెగోషియేషన్స్ మాదిరిగా ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో ఈ యొక్క మొత్తం కూడా గ్రామ కంటాలు అనేటువంటి విషయాన్ని చేయడం జరిగింది. ఆ గ్రామ కంటాల్లో గతంలో ఒకళ్ళకి ఇచ్చినటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని ఇంకొకళ్ళు వాళ్ళకి ఇచ్చినప్పుడు మాకెందుకు లేవు. ఎంత దురదృష్టకరమైనటువంటి ఈ గ్రామ కంటాల సమస్య మీద ప్రత్యేకమైనటువంటి కమిటీని అపాయింట్ చేయాలి. ఆ కమిటీ మొత్తం కూడా ఇచ్చిన వాటిని కూడా రివ్యూ చేసి ఇది వాస్తవా, అన్యాయాలు చేశారా, మోసాలు చేశారా అనేటువంటి తేల్చాల్సిన బాధ్యత ఉంది. కొన్ని చోట్ల మీ దృష్టికి తీసుకొస్తున్నాను, మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను, కొన్ని చోట్ల దారి అవకాశం కూడా లేనటువంటి దానికి కూడా గ్రామ కంఠంగా వదలటం జరిగింది. అక్కడ నిజంగా ఆ ప్రాంతంలోకి దిగాలి అంటే ఒక ఫ్లైట్ ద్వారా మాత్రమే దిగలుగుతాం, మామూలుగా నడక దారి లేదు. అటువంటి వాటిని కూడా గ్రామ కంఠాలుగా గుర్తించారు. కొన్ని చిన్నటువంటి వాళ్ళకి 5 సెంటు 10 సెంట్ల దగ్గర కూడా రూల్స్ పాటించి వాళ్ళకి అసలు ఎటువంటి ఇవ్వకుండా చేశారు. కానీ ఎకరాల కొడి పూర్తిగా గ్రామ కంఠాల మీద పూర్తిగా జరిగింది. అది కూటమి ప్రభుత్వానికి దాన్ని గనుక సరైనటువంటి పరిష్కారం దొరికిపోతే ఒక మాయన మచ్చగా అమరావతి చరిత్రలో గ్రామ కంఠాల సమస్య మిగిలిపోతూ ఉంటది. కాబట్టి గ్రామ కంఠాల సమస్యని ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని ఏర్పాటు చేయాలి. దాంట్లో అందరికీ ఒకే విధమైనటువంటి ఎవరు కూడా క్వశ్చన్ చేయడానికి అనుకున్న వీలు లేకుండా కూడా ఇదిగో ఈ పరిధిలో ఇవన్నీ ఇప్పుడు సుధాకర్ గారు చెప్పే విషయాలు కానీ ఇవి కానీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళడం లేదా? తిరుపతిరావు గారు వెళ్ళాలి కదా, ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు దృష్టికి వెళ్ళాలి, కన్నబాబు గారి దృష్టికి, మున్సిపల్ మంత్రి నారాయణ గారి దృష్టికి వెళ్ళాలి, స్థానిక ఎమ్మెల్యే ఆయన దృష్టికి వెళ్ళాలి. అసలు ఆయనకు అన్ని తెలిసి అక్కడే తిరుగుతూ ఉంటాడు శ్రవణ్ కుమార్ గారు, చదువుకున్నవాడు, మంచి విద్వత్తున్నవాడే. ఆయన వీటన్నిటిని పైకి క్యారీ చేయాలి. ఎక్కడ ఏంటిది నాకేం అర్థం కావట్లేదు అసలు. ఇప్పుడు ఈ గ్రామ కంఠాల సమస్య కానీ గ్రామ కంఠాలని కాదు, టోటల్ గా ప్రజల ఇన్సెక్యూరిటీ కూడా నారాయణ గారికి పూర్తిగా తెలుసండి. ఎలా తెలుసు అంటే 2014-19లో కూడా ఈ భూమిని సమీకరించేటప్పుడు రాజధాని అనౌన్స్ చేసినప్పుడు ఆయనే మున్సిపల్ శాఖ మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయన మున్సిపల్ శాఖ మంత్రులుగా ఉన్నారు. ఆయనకి తెలియకుండా ఇక్కడ ఏ సమస్య లేదు. మరి ప్రభుత్వానికి అంటే ఇంకా ప్రభుత్వంలో ఆయన భాగమే కదా. ఇప్పుడు ప్రభుత్వంలో ఆయన భాగం కన్సర్న్ మినిస్టర్ గారు, ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయాలన్నీ చెప్పారా లేదా, చంద్రబాబు నాయుడు గారు ఏం సూచించారు లేదు, సిఐడి అధికారులతో ఏం మాట్లాడి ఈ పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తున్నారు, ఈ వివరాలు అయితే నాకైతే తెలీదు. ఎందుకంటే సహజంగా ఇప్పుడు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే ఎక్కువ మంది గ్రామ కంఠ సమస్య కానివ్వండి, ల్యాండ్ ఎక్విజేషన్ కానివ్వండి, ముఖ్యంగా అసైన్ రైతుల కౌలు విషయాలు కానివ్వండి, ఏవైతే ఉన్నాయో నేను ఇందాక కూడా చెప్పాను, స్థానిక శాసనసభ్యులు జోక్యం చేసుకొని ఆ మంత్రి గారు వీళ్ళందరూ కలిసి సమన్వయంతోనే ఇవి పరిష్కారం అవుతాయి. ఎందుకంటే స్థానిక శాసనసభ్యులకి ఉన్న సమస్యలన్నీ తెలుసు. అలా కాకుండా మంత్రి గారు ఒక్కరే అక్కడ పర్యటన చేస్తూ సిఆర్డీఏ అధికారులను పంపిస్తున్నంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు నాకు తెలిసినంత వరకు. ఎందుకు అంటే 2014-19లో భూములు ఇచ్చినప్పుడు కూడా సంబంధిత జిల్లా మంత్రి గారు, మున్సిపల్ మంత్రి గారు, స్థానిక శాసనసభ్యులు, ఇంకా చాలా మంది శాసనసభ్యులు కలిసి ప్రతి గ్రామం వెళ్లి ప్రతి వీధిలో కూర్చొని బహిరంగ ప్రదేశాల్లో మీటింగులు పెట్టి సమావేశాలు పెట్టి అందరి రైతుల్ని ఒప్పించి భూములు తీసుకున్నారు, భూములు ఇచ్చారు. రైతులు కూడా ఇది ఒక గొప్ప కార్యక్రమం అన్నట్టుగా భూములు ఇచ్చారు. భూములు రాజధానికి భూములు ఎందుకు ఇచ్చారు, రాష్ట్రానికి రాజధాని లేదు అని చెప్పి భావోద్వేగంలో వాళ్ళందరూ కూడా వాళ్ళ యావదాస్తిని ఇచ్చారు. అటువంటి వాళ్ళు ఇచ్చే 7-8 సంవత్సరాల తర్వాత కూడా ఇలా బాధపడటం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇది వినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందండి. తిరుపతి గారు
నాకు ఒక చెప్పండి. విషయం ఏంటంటే చెప్పండి సార్. గవర్నమెంట్ మారిన తర్వాత కూడా ఇలాంటి డిబేట్లు పెట్టాల్సి వస్తుందని నేనైతే అనుకోలే, కల్లో కూడా అనుకోలేదు. మేము కూడా అనుకోలేదు సార్. మీరు ఇవాళ డిబేట్ పిలిచేదాకా ఎప్పుడు మీ చర్చకు రాలేదు ఈ 14-15 నెలలు. నేను ఆలోచిస్తున్నా, చాలా నెలల నుంచి చూస్తున్నాను, కానీ ఇది ఎంతకీ తెగట్లా. సంక్రాంతి పోయి మళ్ళీ సంక్రాంతి వస్తుంది, ఇంకా చాలా అయితే మీకు ఇంకో విషయం చెప్పాలి. వెంకటకృష్ణ గారు చెప్పండి. బస్సు ఒక్క నిమిషం, తిరుపతి గారు మీరు కంక్లూడ్ చేయండి, మీరు చెప్పండి. మీరు చేస్తాను. ఏదైతే బస్సు గారు ఒక్క నిమిషం, బస్సు గారు ఒక్క నిమిషం, తిరుపతి గారు తప్పని. ఈ మౌలిక సదుపాయాల విషయంలో ఎవరైనా సంవత్సరంలో అయిపోద్ది, 2 సంవత్సరాల్లో అయిపోద్ది అంటే అది మనం అమాయకుల కిందే లెక్క. ఎందుకు అంటే మౌలిక సదుపాయాల కల్పన అనేది రాష్ట్ర ప్రభుత్వం ఈ సిఆర్డిఏ పరిధిలో అంతర్జాతీయ స్థాయిలో గ్రీన్ అండ్ బ్లూ సిటీగా కావాలని ఆలోచన చేస్తా ఉంది. దానికి అనుగుణంగానే టెండర్స్ ఇచ్చింది, దానికి అనుగుణంగానే డబ్బులు ఖర్చు పెడతా ఉంది, దానికి అనుగుణంగానే వాళ్ళు పనిచేయాలంటే భూమి లోపల వాళ్ళు మంచినీటి లైన్లు కానివ్వండి, విద్యుత్ లైన్లు కానివ్వండి, మురుగునీటి పారుదల కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, అట్లానే వర్షపు నీళ్లు కానివ్వండి, ఇవన్నీ పారుదలకి భూమి లోపలే ఇవన్నీ ఏర్పాటు చేయాలి. ఇచ్చినటువంటి రిటర్నబుల్ ప్లాట్ లేఅవుట్స్ లో అవి నివాసేతర భూములు ఏదైనా సరే ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రౌండ్ లోపల చేసిన తదుపరే రోడ్లు పైకి కనపడతాయి. చాలా ఎక్కువ పని భూమి లోపలే చేయాలి. 1 సంవత్సరం లోపు కూడా అమరావతిలో పూర్తిగా పనులు కనపడవు. ఎందుకు కనపడవు అంటే లోపల చేయాల్సినటువంటి వర్క్ అంత ఉంది. అదేదో ఈ పూట ఒక మంత్రి గారో లేకపోతే ఒక ప్రభుత్వం స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రం 90 రోజుల్లోనో 9 నెలల్లోనో అయ్యే పని కాదు ఇది. ఇది ఒక గ్రీన్ సిటీ, వరల్డ్ లోనే 5th గ్రీన్ సిటీ 6th గ్రీన్ సిటీగా రూపాంతరం చెందబోతా ఉంది. అటువంటి గొప్ప మాస్టర్ ప్లాన్ దీనికి ఇచ్చారు. అటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలంటే తప్పనిసరిగా దానికి సమయం కావాలి. నిజమే, మాస్టర్ ప్లాన్ ఇచ్చారని మీరు చెప్తున్నారు. నేనేమంటున్నానంటే అది అభివృద్ధి చెందాలంటే సమయం కాదు, నేనేమంటున్నానంటే వచ్చే ఎలక్షన్ల కల్లా శాశ్వత సచివాలయము, శాశ్వత శాసనసభ, రహదారులు ఇవి అవుతాయి మినిమమ్స్. నేను అనేది పెద్ద పెద్ద టవర్లు, ఐకానిక్ టవర్లు అది కాదు నేను మాట్లాడుతున్నది. మౌలిక సదుపాయాలన్నీ ఇవి అవ్వాలి. ఇవి అవ్వకపోతే అదే కదా ప్రజలు బస్సు గారు ఇప్పుడు చెప్పండి, అదే కదా ప్రజలు భయపడుతున్నది. అవును సార్, వాస్తవంగా మీరు పెట్టినటువంటి ఈ డిబేటు అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళలో ఉన్నటువంటి మనోభావాలనే మీరు ఈ రోజు డిబేట్ గా పెట్టారండి. వాళ్ళు చెప్పుకోలేనటువంటి బాధనే ఈ రోజు మీరు మరి మీకు తెలిసి పెట్టారో ప్రజల సమస్యలు తెలియకుండా పెట్టారో అది ఆ ప్రజల్లో ఉన్నటువంటి దానినే మీరు ఈ రోజు తీసుకొచ్చారు సార్. అందుకోసమే సార్ నేను మీ ద్వారా ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ విషయాన్ని ఒక విషయాన్ని తీసుకురాదలుచుకున్నాను సార్. ఏదైతే రాజధాని అమరావతి ప్రాంతంలో 29 గ్రామాల్లో అసైన్ రైతులు 3,139 మంది అసైన్ రైతులు, 20,100 మంది భూమి లేనటువంటి పేదలు, అమరావతి పెన్షన్ పొందేటువంటి పేదలు ఉన్నారు. వాళ్ళ కోసం ఒకరోజు మీరు సపరేట్ గా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అసైన్ రైతుల కోసం ఒకరోజు ఒక చిన్న గ్రీవెన్స్ లాగా పెట్టి అందరి అధికారుల ముందు అసలు ఏం జరుగుతుంది, అమరావతి అసైన్ రైతులకు ఆందోళన ఎందుకు చెందుతున్నారు, వాళ్ళ కడుపులో ఉన్నటువంటి బాధ ఏంటి, వాళ్ళకు వచ్చినటువంటి సమస్యలు ఏంటి, ఎక్కడ ఆగిపోయినాయి అని చెప్పేసి ఒక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారు అసైన్ రైతుల పైన ఒక్కరోజు దృష్టి పెట్టాల్సిందిగా మన ఏబిఎన్ ఛానల్ ద్వారా వెంకటకృష్ణ గారి ద్వారా నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను సార్. రైట్. చివరిగా ఆయన సుధాకర్ గారు మీరేమన్నా భుజాన్ని వేసుకుంటారా దీన్ని? తప్పకుండా అండి, ఎందుకంటే మా బాధ్యత ఉంది. ఆ రోజు మనం ఒక మాట పిలిపిస్తే వేల మంది కదిలారు. వాళ్ళ సమస్యలు తీరేదాకా సిఆర్డిఏ చుట్టూ అయినా తిరిగి, అందుకనే దీనికి ఒక సమగ్రమైనటువంటి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నామండి. దీంట్లో కూడా కొంత సిఆర్డిఏతో సమన్వయ లోపం, సిఆర్డిఏ అధికారులు ఫ్రీక్వెంట్ గా అన్ని విభాగాలకు చెందినటువంటి అధికారులు ఇంకా నియామకం జరగలేదు. వాళ్ళను కూడా స్పీడ్ గా తీసుకోమని చెబుతున్నాం. తప్పకుండా పోరాడతాం. అదే విధంగా ఏదైతే ఉండే జెన్యూన్ సమస్యలు దానికి కొంచెం టైం పడుతుంటే ఆ టైం స్లాట్ ని తప్పకుండా ఉండాలి. మేము పదే పదే కోరేది ఎందుకంటే మీరు గనక స్థానిక శాసనసభ్యుడిని ఇన్వాల్వ్ చేయకపోతే స్థానిక శాసనసభ్యుడికి దీని మీద బాధ్యత లేకుండా పోతుంది. దానిని మేము
తప్పకుండా స్థానిక శాసనసభ్యుడిని మీరు పరిగణనలోకి తీసుకొని ఈ సమస్యలను పరిష్కారం చేయాల్సినటువంటి మాట ఒకటి మొట్టమొదటిది. రెండవది ఏంటంటే ఎప్పటికప్పుడు వాస్తవాలను తెలియజేయాలి. ఈ రోజు పనులు జరుగుతున్నాయి, జరిగినటువంటి పనులు ఏ విధంగా జరుగుతాయి, మన టెండర్ షెడ్యూల్స్ ఉన్నాయంటే టెండర్ వచ్చి ఒక సమావేశం చూపించి ఇదిగో కంపెనీకి 28 నెలల్లో ఈ చేయాలని అప్పచెప్పాము, ఒకవేళ 8 నెలలు లేకపోతే వాళ్ళకి ఈ రకమైనటువంటి పెనాల్టీ క్లాజ్ ఇచ్చాము, వాళ్ళ యొక్క స్టేటస్ ఇది అని ఎప్పటికప్పుడు ఏది వరల్డ్ బ్యాంక్ కి ఆల్రెడీ స్టేటస్ ఇస్తున్నారు, మీరు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కి స్టేటస్ ఇస్తున్నారు. ఆ స్టేటస్ రిపోర్టుల్ని ఏదైతే భాగస్వాములైనటువంటి రైతులకు కూడా మీరు తెలియజేస్తే రైతుల్లో ఈ రకమైనటువంటి అపోహలు, కొన్ని వాస్తవాలు ఉన్నాయి సార్, కొన్ని అపోహలు ఉన్నాయి. ఈ అపోహలను తొలగించాల్సిన బాధ్యత సిఆర్డి అధికారులది, నారాయణ గారిది, స్థానిక శాసనసభ్యుడు తెనాలి శ్రావణ్ కుమార్ గారిది. అదే విధంగా ఈ వాస్తవాలను కూడా తెలియజేయాలి, అపోహలను తెలియజేయాలి. వాస్తవ సమస్యలు ఉన్నాయనుకో, ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు ఏంటి, ఉన్నటువంటి మార్గం ఏంటి, ఎప్పుడు చేయకపోతున్నారు, ఏ తేదీ లోపల పరిష్కారం అయింది మన యొక్క నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక సిఆర్డిఏకి ఉండాలి. దానికి అవసరమైనటువంటి అధికారులు వెంటనే నియమించుకోవాలి. ప్రతి పనికి ఒక ఏదైతే మనం ఈ భూములు ఇచ్చినటువంటి రైతులు, అమరావతి ప్రాంత ప్రజలు తమ సర్వస్వాన్ని త్యాగం చేశారు కాబట్టి వాళ్ళకి తగినటువంటి ప్రాధాన్యతని ఇవ్వాలి. తప్పకుండా పరిష్కారంలో మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలి వాళ్ళకి. రైట్ నిజానికి ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఇంకా కొనసాగడం అంత వాంఛనీయం కాదు. డెవలప్మెంట్ పనులు అంటే కన్స్ట్రక్షన్ వర్క్స్ వర్షాలను బట్టి టైంని బట్టి లేట్ అవుతూ ఉంటాయి, దాన్ని కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. కానీ రైతులకు సంబంధించిన ఈ కౌలు విషయాలు లేకపోతే ఈ ప్లాట్ల విషయాలు ఇటువంటివి లేదా భూసేకరణ సమీకరణ ఇటువంటి విషయాలు ఇంకా ఎలాగ కొనసాగడం, వాయిదాల పర్వంలాగా కొనసాగడం, ఇది ఎందుకో అంత కరెక్ట్ గా అనిపించట్లా. ఎందుకంటే కౌలు విషయంలో మాత్రం 99% మంది రైతులకు వచ్చేసినాయి సార్. ఇంకా కేవలం చిన్నవి ఉండేవి, అవి కూడా మొత్తం కలిపినా కూడా ఒక 437 మందికో 439 మందికో కౌళ్లు పడలేదు. దానికి ఏ రీజన్స్ చెప్తా వినండి. కాదు ఒక్క మాట సార్, ఒక్క మాట సుధాకర్ గారు. సరే 99% మందికి పండి అని మీరు అంటున్నారు. నాకు తెలిసి ఈ ఇనాపరేటెడ్ అకౌంట్స్ సుమారుగా ఒక 3,000 మంది రైతులు ఉన్నారు అనేది నాకున్న సమాచారం. తర్వాత ఈ లీగల్ ఎయిర్స్ చనిపోయిన వాళ్ళ పిల్లలో భార్య ఎవరో ఉంటారు కదా, వాళ్ళు ఒక 400 నుంచి 500 మంది వాళ్ళు ఉన్నారని నాకున్న సమాచారం. కాబట్టి అవి మీరు దృష్టిలో పెట్టుకుని అసలు ముందు వీళ్ళ తరపున ఒక ఇది చేయండి, వాళ్ళ కోసమే ప్రత్యేకమైన డ్రైవ్ లాగా చేసి అవన్నీ క్లియర్ చేసే ప్రయత్నం చేయండి. మీరు చేస్తారా, మీ ఎమ్మెల్యే గారు చేస్తారా, మీ మంత్రి గారు చేస్తారా, ముందు అది చేయండి. ఆ కౌలు ఇనాపరేటెడ్ అకౌంట్స్ లీగల్ ఎయిర్స్ సంబంధించిన వాళ్ళందరినీ పోగేసి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ ఒకరోజు వినిపించుకొని మీరు తిరుపతిరావు గారు మీరు అందరూ ఏం చేస్తారో నాకు తెలియదు, ముందు అది ఒక డ్రైవ్ లాగా స్పెషల్ డ్రైవ్ లాగా తీసుకుని దాన్ని పుష్ చేయండి, అది క్లియర్ చేయండి ఆ ఇష్యూ. అలాగే అసైన్ రైతులు బసయ్య గారు చెప్తున్నట్టుగా అసైన్ రైతుల సమస్య ఏంటో అది పుష్ చేయండి. ముందు ఇది ఈ గ్రౌండ్ లెవెల్లో ఈ సమస్య లేకపోతే వాళ్ళు ధైర్యంగా ఉంటారు, ప్రభుత్వానికి అండగా నిలబడతారు. ఏది మాట్లాడినా ఎవరన్నా నెగిటివ్ గా మాట్లాడినా కూడా వెనకేసుకొస్తారు. ఆ వీళ్లలోనే ఇన్సెక్యూరిటీ ఉంటే ఎలా జరుగుతుంది, అది ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చే పరిస్థితి ఉండదు కదా. సో అందుకని ఆ పరిస్థితి లేకుండా ఇలాంటి డిబేట్ మళ్ళీ పెట్టే పరిస్థితి రాకుండా కూడా చూడాల్సిన బాధ్యత సుధాకర్ గారు మీ మీద, మీ ఎమ్మెల్యే గారి మీద, మీ మంత్రి గారి మీద ఉంది. ఈసారి కనుక వస్తే డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారి దృష్టికే తీసుకెళ్లాల్సి వస్తుంది, ముందే చెప్తున్నా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ తిరుపతిరావు గారు, సుధాకర్ గారు. మీరు ఇచ్చిన సూచన చాలా విలువైందండి, తప్పకుండా బాధ్యత తీసుకుంటామండి. మళ్ళీ పిలుస్తా మిమ్మల్ని తీసుకోపోతే. రైట్.